23 years లో క్రిస్టియానిటీలో ఉన్నారు కదా. నేను క్రిస్టియన్ ఇంటర్వ్యూస్ ఇంతకు ముందు చేశాను కొంతమంది. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. క్రిస్టియానిటీలో ఒకటి వింటాను, ప్రసాదం తినకూడదు, వేరే వాళ్ళు ఇస్తే దేవుడు అంటారు. మీకు అట్లాంటివి జరిగినాయి. అవే కదా మెయిన్. అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే కూడా ఇది మనం అది ముట్టుకోవద్దు, మనం అది తినద్దు అని చెప్పి చెప్తుండే అనమాట. నాకు అక్కడ కూడా క్వశ్చన్ రైజ్ అయ్యేది, ఏమైతుంది వాళ్ళు ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మన దగ్గరకు వచ్చి తింటారు, చేస్తారు, అన్ని ఏదన్నా కూడా వాళ్ళు ఆబ్జెక్ట్ చేయరు. క్రిస్మస్కి మనం కేక్ ఇస్తే తింటారు, తీసుకుంటారు, అన్ని చేస్తారు. ఇది ఒక మేజర్ పాయింట్ నాకు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుండేది. ఎందుకు తినద్దు అంటారు, అసలు దేవుడే లేడు, అదంతా అబద్ధం అని చెప్పి మాట్లాడుతుండే. మరి అట్లాంటప్పుడు మన దేవుళ్ళ దగ్గర పెట్టి తీసుకొచ్చి తినమన్నప్పుడు ఎందుకు తినొద్దు అన్న ఒక క్వశ్చన్ కూడా ఉండే నా మైండ్లో. అది క్వశ్చన్ చేయలేదు అప్పుడు మీకు అట్లా చెప్పే వాళ్ళకి? క్వశ్చన్ చేసిన నేను అప్పుడు క్వశ్చన్ చేసిన తినద్దు, మనకు అది మన విగ్రహారాధన చేసే దగ్గర ఎక్కడైనా కూడా మీరు తినద్దు అని చెప్పి మెన్షన్ చేస్తారనమాట. ఎందుకు ఏంటి అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసిన, అడిగిన దాని ఆన్సర్ ఏంటంటే తినద్దు అంతే, ఇంకా దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ తినద్దు అని చెప్పి మెన్షన్ చేస్తారనమాట. ఎందుకు ఏంటి అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసిన, అడిగిన దాని ఆన్సర్ ఏంటంటే తినద్దు అంతే, ఇంకా దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏం నాకు చెప్పలేదన్నమాట. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరు ఇప్పుడే వీడియో చూసింటారు కదా. ఈ వీడియో కేవలము 23 సంవత్సరాల నుంచి నేను క్రైస్తవుడుగా ఉన్నాను అని ఆదాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వచ్చి మాట్లాడుతున్నటువంటి ప్రభు అనే వ్యక్తికి ఈ వీడియో వర్తిస్తుంది. ఈ వీడియో మిగిలిన మంచి హైందవులకు వర్తించదు. ఎందుకంటే ఈ వ్యక్తి వచ్చి యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ క్రైస్తవులు ప్రసాదం తినరు, ఎందుకు తీసుకోకూడదని నేను అడిగినప్పుడు ఎవరే కానీ నాకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు చెప్పలేదు అనేసి చెప్తా ఉండు. అందుకే ఈ వీడియో చేస్తున్నాము. ఈరోజు మన వీడియోలో క్రైస్తవులు ఎవరే కానీ విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారాన్ని సేవించకూడదు. ఎందుకంటే బైబిల్లో దీని గురించి అనేక విషయాలు రాయబడి ఉంది. క్రైస్తవులు ఎందుకు విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినరు? ఈ ప్రశ్నలకు అనేకమైన ఆన్సర్లు బైబిల్లో రాసి ఉన్నాయి. ఎవరైనా కానీ బైబిల్ చదివితే వీటికి ఆన్సర్ దొరకద్ది. అయితే 23 సంవత్సరాల నుంచి క్రైస్తవుడిగా ఉండే ఈ వ్యక్తికి ఎందుకు దొరకలేదో నాకైతే అర్థం కాలేదు. దేవుని ఆజ్ఞ ఏమైందంటే విగ్రహారాధన నిషేధం. చూడండి, దేవుడు తన ప్రజలను మొదటి ఆజ్ఞలోనే చెప్పాడు. ఏమనంటే ఇతర దేవతల్ని మీరు పూజించకూడదని. మీరు కావాల్సింటే నిర్గమాకాండం 20వ అధ్యాయం 3 నుండి 5 వాక్యాలు అక్కడ గమనిస్తే ఇశ్రాయేల్ జనాలకు చెప్తా ఉండు స్పష్టంగా, మీరు విగ్రహాలకి అర్పించిన దేన్నే కానీ తీసుకోకూడదు, విగ్రహాలని పూజించకూడదని చెప్పిండ్రు. పూజించకూడదంటే వాటికి సంబంధించిన ఏ పని ఏ కార్యం కానీ మీరు చేయకూడదు. ఒక నిజమైన క్రైస్తవుడు అటువంటి పనులు చేయడు. మూడోదిగా కానీ చూసేటప్పుడు దేవుడినే మీరు ఆరాధించాలి. ఒక క్రైస్తవుడు నిజమైన దేవుడిని మాత్రమే ఆరాధిస్తాడు. ఆరాధన యెహోవాకు మాత్రమే చెందుతుంది. విగ్రహాలకు అర్పించబడినది ఏదైనా కానీ అది దేవునికి వ్యతిరేకమైనది అయి ఉంది. నాలుగోదిగా చూస్తే విగ్రహాలకు అర్పించిన ఆహారం యొక్క స్వభావం ఏమై ఉంటుందంటే, చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తా ఉండు 1 కొరింథీయులకు 10వ అధ్యాయం 19 నుండి 20 వాక్యాలు ఎక్కడ కానీ చూస్తే, ఆహారం కేవలం భౌతికమైనది కాదు, అది ఆధ్యాత్మిక తత్వాన్ని కలిగి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే భౌతికంగా మన శరీరానికి మాత్రం హాని చేసేది కాదు, అది భౌతికంగా మన ఆత్మని కానీ నాశనం చేసేటువంటిది అయి ఉంటుంది అనేసి అపోస్తలుడైన పౌలు చెప్తా ఉండు. ఐదోదిగా కానీ చూస్తే భాగస్వామ్యం అవడం అంటే ఏందని చూసేటప్పుడు ఆహారం తినడం అనేది ఆ దేవతలకు ఆరాధనలో మనం భాగస్వాములు కావడం అని బైబిల్ చెప్తుంది. విగ్రహాలకు సంబంధించిన ఏదైనా కానీ మీరు తీసుకొని తిన్నారంటే అది ఏమై ఉంటుందంటే వాటి జతలో మీరు భాగస్వామ్యాన్ని పొందుకున్నట్టు అవుద్ది. ఆరోదిగా కానీ చూస్తే బైబిల్ క్లియర్గా చెప్తుంది. చూడండి, 1 కొరింథీయులకు 10:21లో రాయబడి ఉంది, ప్రభువుకు అర్పించిన దాన్ని విగ్రహానికి అర్పించిన వాటిని మీరు రెండింటిని ఒకేసారి మీరు త్రాగలేరు, అలా తాగకూడదు, అది విరుద్ధమైంది అని అయి ఉంది. ఏడోదిగా కానీ చూస్తే ఇతరుల ముందు మన నడవడి కూడా దేవుని విషయమై స్పష్టంగా ఉండాలి. చూడండి, ఒక క్రైస్తవుడు తన జీవితాన్ని ఒక సాక్ష్యంగా మార్చుకొని ఉండాలి. ఇతరుల పట్ల కానీ మనము సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎనిమిదోదిగా కానీ చూసేటప్పుడు మీ శరీరం పరిశుద్ధాత్మ నివాసంగా ఉండాలి. అందుకే మనం తీసుకునే ఆహారం పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, 1 కొరింథీయులకు 6:19లో క్లియర్గా రాయబడి ఉంది, మనం పరిశుద్ధంగా ఉండాలి. 9వ కానీ చూస్తే మనం స్థిరంగా నిలబడి ఉండాలి. చూడండి, మన విశ్వాసాన్ని పట్టుకొని దేవుని నమ్మకంగా ఉండాలి. ఎలాంటి ఒత్తిడిలోనూ ఈ లోక ప్రలోభాలకు మనం గురి ఉండకూడదు.
పదోదిగా కానీ చూస్తే దేవుని మనం పట్టుకొని మనం జీవించే వారమై ఉండాలి. దేవునికి మాత్రమే ఆరాధన చెల్లించాలా. మన ఆహారం ఎంపికలు కూడా ఆయనను గౌరవించాలా. ఒక నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే తన యొక్క నడవడి అంతటిలోనూ దేవుణ్ణి మహింపరుస్తాడు. ఇలా ఏ భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఒకే దేవుడై ఉన్నటువంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలా. మిగిలిన దేవుని పేరు పెట్టుకొని ఏమేమైతే ఈ లోకంలో ఉన్నాయో వాటికన్నిటికీ మనము పూజించకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఈ ఆదాన్ స్టూడియోలో ఉండే ప్రభువుకి నేను సమాధానం ఇచ్చినానని అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీ యొక్క అభిప్రాయాన్ని మా జతలో పంచుకోవాలంటే కమెంట్ ద్వారా మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.